ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామములో గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ఈ మొదటి మాట ధ్యానంలో మనం ప్రారంభించుకున్నాం. అందరూ తక్కువచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహాముద్ర పరిశుద్ధ దేవ, నీ గొప్ప నామముకై వందనాలు తండ్రి. దినం నాయన మేమందరం మీ సన్నిధిలో చేరుతున్నాము. ఈ సిలువ ధ్యానము ప్రభు మేము ధ్యానించుకోబోతుండగా మీరు సిలువలో పలికిన మాటలను ప్రభు మేము జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉండగా ప్రభు జ్ఞాపకం మా మీద ఉంచండి ప్రభు. మాట్లాడటం మాకు చేతి కాదు తండ్రి ప్రభు, కానీ జ్ఞాపకం మా మీద ఉంచి ప్రభు ప్రతి మాటని ఆయన మా హృదయంలో మేము గ్రహించే విధంగా వినగలిగించే గ్రహించగలిగిన మనసు వచ్చేది ప్రతి ఒక్కరికి దయచేయడం. మా అందరిలో ప్రభు మీ ఆత్మనిచ్చిన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం అందరూ ఓపెన్ చేయాలని కోరుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుందండి, ఎలాంటి భేదము లేకుండా ప్రతి ఒక్కరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. అంటే దీని అర్థం ఏంటి? మనమందరము పాపులమనే అర్థం. అసలు పాపం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూడవలసిన కోరుచున్నాను. మొదటి యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపం అనగా ఏమిటి తెలుసుకుందాం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇదాక మనం చదువుకున్న దాంట్లో అందరూ పాపం చేసి ఉన్నారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే పాపం అనగా ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పిన ఆజ్ఞని అతిక్రమించి జీవించడమే పాపం అండి. ఆయన మనకి చాలా ఆజ్ఞల్ని బోధించున్నారు. ఆయన చెప్పిన ఆజ్ఞలని మనం పాటించకుండా ఆయన వాటన్నిటిని అతిక్రమించి జీవించడమే పాపం. అయితే ఆ పాపం చేస్తే ఏమవుతుంది? పాపం అంటే ఏంటో తెలుసుకున్నాం, అందరం పాపులమని తెలుసుకున్నాం. అయితే ఆ పాపం చేస్తే ఏమవుతుందో కూడా చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం వలన వచ్చే జీతం ఏంటండి? మరణం. అంటే మనందరం పాపం చేసి ఉన్నాము. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి ఉంటుండగా ఆ పాపం వల్ల వచ్చే జీతాన్ని మనందరం పొందవలసిన వారమై ఉన్నాం. అంటే మనందరం కూడా మరణానికి పాత్రమైన వారమే. మనందరం మరణించవలసిన వారు మన పాపముల విషయమై. మన చూపు ద్వారా చేసిన పాపం కావచ్చు, మన నోటి మాటల ద్వారా చేసిన పాపం కావచ్చు, మన హృదయం నుండి తలంచే తలంపుల ద్వారా చేసిన పాపం కావచ్చు, అలాగే మన నడవడిక ద్వారా ఇతరులను బాధిస్తూ మన మాటల ద్వారా మనం చేసే ప్రతి ఒక్క పాపం ద్వారా మనందరం కూడా మరణించవలసిన వారమై ఉన్నాం. అయితే మనమందరము ఈ పాపం చేయడం వల్ల దేవుని యొక్క గొప్ప పరిశుద్ధ స్వరూపాన్ని కోల్పోయామండి. దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన స్వరూపం కలిగిన వాడు. మనల్ని నిర్మించినప్పుడు ఆయన తన పరిశుద్ధ స్వరూపాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. అయినప్పటికీ ఈ మనుషులందరూ పాపం చేయడం ద్వారా దేవుని యొక్క గొప్ప పరిశుద్ధ స్వరూపాన్ని కోల్పోయారు. ఏదైతే ఆ స్వరూపాన్ని దేవుని పోలికని మనం కోల్పోయి ఉన్నాము, ఆ పోలికని మనందరికీ తిరిగి ఇవ్వడం కోసమే మన యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద సంపూర్ణ మానవునిగా జన్మించి అదేవిధంగా సంపూర్ణ మానవునిగానే శిలువ మరణం చెందారండి. శిలువ మీద మరణించారు. ఈ దినము మనము ఆ శిలువ మీద మరణించినప్పుడు యేసయ్య పలికిన మాటలను, ముఖ్యమైన మాటలను ధ్యానించుకోబోతుండగా అందులో మొదటి మాటని చూద్దామండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 33-34 వచనం.
వారు కపాలం అనబడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసింది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ పైన ఎంతో శ్రమ పొంది ఎన్నో బాధల్ని, అవమానాన్ని, ఆ బాధలన్నింటినీ పొంది ఆయన సిలువపై పలికిన మొట్టమొదటి మాట, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఈ మాటని వినిన వెంటనే లేదా చదివిన వెంటనే మనకి వెంటనే కనిపించేది ఏంటంటే దేవుని క్షమించేటువంటి గొప్ప హృదయం. ఈ మాటని మనము ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని కూడా అనవచ్చు. ఫర్గివ్నెస్ అంటే క్షమించడం. దేవుని యొక్క క్షమించే గొప్ప హృదయము మనకి ఈ మాటలో కనిపిస్తుంది. ప్రపంచంలో మనం ఎక్కడ కూడా ఇలాంటి సన్నివేశాన్ని కూడా గమనించమండి. ఎందుకంటే ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద తన సొంత ప్రజల చేతే బాధింపబడుతున్నాడు. ఇంతకుముందు ఆయన యేసుక్రీస్తుకి జయము హోసన్నా అని చెప్పి ఆయనకి జయము జయము అని చెప్పిన ప్రజలే, ఆయన పొగిడిన ప్రజలే, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన ద్వారా పొందిన ప్రజలే ఆయన్ని బాధిస్తున్నారు, ఆయన శిలువకు అప్పగించారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక బాధితుడుగా ఉన్నా ఆయన బాధించే వారి కోసం తండ్రికి క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఈ మాటలో మొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు లాగా క్షమించే గొప్ప హృదయం మనందరిలో ఉందా, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలండి. నేను సమాజంలో మనందరం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. క్రైస్తవులు అంటే చెప్పగలరా? క్రీస్తుని పోలి నడుచుకునేవారు, అంటే క్రీస్తుని అనుసరించేవారు, ఆయన పోలి నడుచుకునేవారు. అయితే క్రీస్తు క్షమించేటువంటి గొప్ప హృదయం కలిగి ఉన్నారు. మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి క్షమించే హృదయం కలిగి ఉన్నామా? క్షమించేశాను, వాళ్ళ పాపంగాను వారు నాకు ప్రవర్తించే విధానాన్ని నేను క్షమించాను అని మనం మాట ద్వారా చెప్పేస్తాం. కానీ మన హృదయంలో నిజమైన సంపూర్ణ క్షమాపణ అనేది మనకి ఉండదండి. సంపూర్ణంగా మనం ఎవరిని క్షమించలేని స్థితిలో ఈ రోజుల్లో ఉన్నాము. ఎందుకంటే మనం ఇతరుల్ని ఎంతైతే ప్రేమిస్తామో, సంపూర్ణంగా ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడే మనం వారిని పూర్తిగా క్షమించగలుగుతాం. ఇప్పుడు ఎవరైనా మన పిల్లలు ఉన్నారు, వారంటే మనకు పూర్తిగా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ తల్లిదండ్రుల ప్రేమ గొప్ప ప్రేమ అంటూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు కాబట్టి వారికి అంత ప్రేమ వారికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినప్పటికీ కూడా పూర్తిగా వారిని క్షమిస్తారు. కాబట్టి మనందరం కూడా నిజమైన స్థితిలో ఇతరులను క్షమించే హృదయాన్ని మనలో అలవర్చుకోవాలి. ఈ గొప్పనైన క్షమాపణ గుణాన్ని మనం యేసుక్రీస్తు నుంచి క్రైస్తవులుగా మొదటిగా క్షమించే హృదయాన్ని నేర్చుకోవలసిన వారిగా ఉన్నాం. రెండవదిగా చూస్తే విజ్ఞాపన. ఈ మాటలో మనకేం కనిపిస్తుందండి? విజ్ఞాపన, ప్రార్థన కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాధించే వారి కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. విజ్ఞాపన ఎందుకు చేస్తున్నారు? ఆయన వారిని క్షమించారు. తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, కాబట్టి మీరు దయతో వారిని క్షమించండి అని చెప్పి వారి తరపున పాపముల కోసం యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేస్తున్నారు. విజ్ఞాపన చేయాలంటే కూడా మనకి గొప్ప హృదయం కావాలి. సపోజ్ ఎలా అంటే ఇప్పుడు మన కుటుంబంలో ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, మనం ఏ విధంగా ప్రార్థన చేస్తాం? కన్నీటితో ఆ సిచ్యువేషన్స్ అన్నీ మనకు తెలుసు కాబట్టి ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తాం. అలాగే ఒకవేళ పక్కింట్లో అదే సమస్య వచ్చి ఉంటుంది, కానీ అంత భారం మనలో కనిపిస్తుంది. అంటే ఇతరుల బాధని కూడా మనం అర్థం చేసుకొని, అంటే వారి స్థానంలో మనం ఉండి ఆలోచించి దేవునిలాగా విజ్ఞాపన చేసే హృదయాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఆ విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి మొదటిగా క్షమించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి, దేవుని నుంచి నేర్చుకోవాలి. రెండవదిగా విజ్ఞాపన చేసే హృదయాన్ని కూడా మనము నేర్చుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆయన చుట్టూనే ప్రజలు ఉన్నారు, ఆయన పిడుగులు గుద్దారు, హింసించారు, ముళ్ళకిరీటం పెట్టారు, ఇంకా ఎన్నో విధాలుగా ఆయన్ని బాధించారు. అయినప్పటికీ ఆయన వారికి ఎలాంటి బదులు పలుకలేదు. కానీ వారి తరపున కూడా ఆయనే విజ్ఞాపన చేయడం మనం చూస్తున్నాం. వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు కనుక
ప్రేమించును అని చెప్పి ఆయన ఈ మాటని పలుకుతున్నారండి. ఎక్కడైతే ప్రేమించే హృదయం ఉంటుందో అక్కడే ప్రార్థించే హృదయం కూడా ఉంటుంది. కాబట్టి మనము ఈ విజ్ఞాపన ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మూడవదిగా పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి ఈ వాక్యం మనం గమనించినట్లయితే దేవుడు మనతో చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా అని, మీరు ఈ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. మనము మన పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఏ విధంగా జీవించాలని చెప్తున్నారు. ఈ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులను కూడా ప్రేమించేటువంటి హృదయం మనము ఈ మాట ద్వారా నేర్చుకోవచ్చు. ఇప్పుడు వారు శత్రువులా తయారైపోయారు. యేసయ్య చుట్టూ ఉండే ప్రజలు శత్రువులాగా, ఆయన అంటరాని వాడిగా చూస్తూ శత్రువులా మారి ఆయన బాధిస్తున్నారు. మీకు పిలాతు వచ్చి మీకు బరబ్బని విడుదల చేయమంటారా, యేసుకి శిక్ష వేయమంటారా అంటే, మాకు బరబ్బని విడుదల చేసి యేసయ్యకి శిక్ష వేయండి, సిలువ ఇక్కడికే వేయండి అని చెప్పి పెద్దగా కేక వేసినట్టుగా కూడా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి యేసయ్య శత్రువులని కూడా ప్రేమించేటువంటి స్వభావం కలిగిన వారు. కాబట్టి శత్రువులను ప్రేమించే హృదయాన్ని మనందరం కూడా నేర్చుకోవాలి ఈ మాట ద్వారా. అలానే అది హింసించే వారి కోసం కూడా ఆయన శిలువ మీద ప్రార్థన చేశారు. ఈ మాటలు యేసుక్రీస్తు పలికినప్పుడు ఆయన శిలువ మీద లేరండి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆయన శిలువ మీద లేరు. కానీ ఆయన ఏ మాటనైతే ఈ భూమి మీద జీవించినప్పుడు బోధించారో అదే మాటని ఈ శిలువ మీద నిరూపించి చూపించారు. శత్రువులను ప్రేమించడం ఏ విధంగా చేయాలి, మనల్ని హింసించే వారి కోసం ప్రార్థించడం ఏ విధంగా చేయాలి అని చెప్పి ఈ మాటని పలకడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నిరూపించి చూపించారు మనకి. కాబట్టి మనమందరం కూడా క్రైస్తవులను పిలబడుతున్నాం. కాబట్టి మాటలు చెప్పి, అంటే క్రైస్తవులు అనగానే ఏమంటారంటే వీరు క్షమించే హృదయం ఉంది, వీరు శత్రువులను కూడా ప్రేమిస్తారు, ఒక చెప్పపై కొడితే ఇంకొక చెప్పని చూపిస్తారు అని మ్యాక్సిమం మనం బయట వింటూ ఉంటాం మాటలు. మనం అలా జీవిస్తున్నామో లేదో తెలియదు, కానీ మనం అలాంటి అలవర్చుకోవాల్సిన వారమై ఉంటున్నామండి ఈ రోజుల్లో. ప్రతి గుడ్ ఫ్రైడేకి మనం ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం, ఈ పాయింట్స్ అన్నీ చెప్పుకుంటాం. క్షమించే హృదయం, ప్రార్థించే హృదయం, ప్రేమించే హృదయం, విజ్ఞాపన చేసే హృదయం, శత్రువులను కూడా ప్రేమించే హృదయం మనలో ఉండాలని మనం మాట్లాడుకుంటాం, ధ్యానించుకుంటాం. కానీ ఎంత శాతం వాటిని మనం పాటిస్తున్నాము, ఎంత వాటిని అలవర్చుకొని జీవిస్తున్నాము, దేవునికి కుమారులై జీవించడానికి మనం ఎంత ప్రయత్నిస్తున్నాము అనే దాన్ని ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, 4వదిగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన చేసిన ప్రార్థనను, శిలువ పైన ఆయన ఏం చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. శ్రమలో ప్రార్థన, ఆయన శ్రమ పడుతున్నారు, శిలువ మీద ఉంది, శ్రమ పొందుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేశారు. ఎంత కదలలేని స్థితిలో ఆయన 2 చేతులలో చీలలు, ఆయన కాళ్ళలో చీలలు, తలపై ముళ్ళ కిరీటము, అలానే ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నారు, కదలలేని స్థితిలో ఉన్నా కూడా ఆయన ప్రార్థన చేశారు. కాబట్టి మనం మన శ్రమలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన పరిస్థితుల్లో కూడా, ప్రతి పరిస్థితిలో, కష్టమైన, నష్టమైన, సంతోషమైన, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రార్థించే హృదయాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. అలానే వ్యతిరేకతలో ప్రార్థన. యేసుక్రీస్తుని తన సొంత ప్రజలే వ్యతిరేకించారు. ఈయన మా దేవుడు కాదు, దేవుడు అని చెప్పి ఈయన చెప్పుకుంటున్నాడు అని చెప్పి వ్యతిరేకించారు ప్రజలందరూ. అయినప్పటికీ వ్యతిరేకతలో కూడా ప్రార్థన చేశారు.
అలానే అవమానంలో ప్రార్థన చేశానండి. అవమానపడుతున్నప్పుడు ప్రార్థన చేయడం కొంచెం కష్టమైన విషయం. ఎందుకంటే మనందరికీ ఫస్ట్ అవమానం స్టార్ట్ అవ్వగానే ఏమవుతుందంటే కోపం వస్తుంది. నాకైతే కోపమే వస్తుంది, మిగతా వారు తెలియదు. కానీ అవమానం మనకి స్టార్ట్ అవ్వగానే మనకి ఏమవుతుంది, ఫస్ట్ కోపం వస్తుంది. కానీ యేసయ్య అంత గొప్పైన పరిశుద్ధ దేవుడు కూడా అవమానంలో కూడా ఏం చేశారు, ప్రార్థన చేశారు. అలానే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేశారు. కాబట్టి ప్రార్థనని ఎట్టి పరిస్థితులు ఆయన వదలలేదు. కాబట్టి ఈ ప్రార్థన చేసే హృదయాన్ని కూడా మనము అలవర్చుకోవాలి. అలానే ఆయన మరి బాధించే వారి కోసం ప్రార్థన చేశారు. ఎంతటి పాపనైనా క్షమించగలిగే దేవుడు క్షమించమని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్షమాపణ హృదయం, మొదటిగా క్షమాపణ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. రెండవదిగా విజ్ఞాపన చేసే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. మూడవదిగా శత్రువులను ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా నాలుగవదిగా ప్రార్థన చేసే హృదయం. ఎలాంటి పరిస్థితిలోనైనా, శ్రమలోనైనా, బాధలోనైనా, వ్యతిరేకతలోనైనా, అవమానంలోనైనా, నిస్సహాయ స్థితిలోనైనా, మనల్ని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ బాధిస్తున్నా ఎటువంటి పరిస్థితిలోనైనా ప్రార్థన చేసే హృదయాన్ని మనం అలవర్చుకోవాలి. కాబట్టి ఇది నన్ను ఈ మొదటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మొట్టమొదటి మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఉండగా, తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అనే మాట నుండి మనము క్షమించే హృదయాన్ని, రెండవది ఏంటండి విజ్ఞాపన చేసే హృదయాన్ని, మూడవది శత్రువులను ప్రేమించే హృదయాన్ని, నాలుగవదిగా ప్రార్థించే హృదయాన్ని మనందరం అలవర్చుకోవాలి. మనము క్షమించలేమండి. మహాపరిశుద్ధులైన దేవుడు ఎలాంటి పాపము చేయలేదు, ఆయనలో పాపం ఏమీ లేదని పిలాతు కూడా చెప్పాడు. అయినప్పటికీ అంత గొప్ప మహాపరిశుద్ధులైన దేవుడు ఘోరమైన పాపాలు చేస్తుంటాం. మన ఎవరి పాపాలు వాళ్ళ హృదయానికే తెలుసు, దేవుడికే తెలుసు అంటారు. కాబట్టి మన పాపాలు మనకు తెలుసు, మన పాపములు ఆయనకి తెలుసు అని చూచుచున్న దేవుడు. అయినప్పటికీ ఆయన మన పాపములన్నిటినీ క్షమిస్తున్నాడు. కానీ పుట్టుక నుంచే పాపులమైన మనము మన తోటి పాపుల్ని క్షమించలేకుండా ఉన్నామండి. కాబట్టి ఇది క్షమించే గొప్పనైన హృదయాన్ని, అలానే విజ్ఞాపన చేసే హృదయాన్ని, అలానే శత్రువులను కూడా ప్రేమించే హృదయాన్ని, అలానే ప్రార్థన చేసే హృదయాన్ని మనందరం అలవర్చుకోవాలి. ఈ మాట ద్వారా మనందరం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం నుంచి నేర్చుకోవాలండి. కాబట్టి ఈ 4 విషయాలని మనం అందరం నేర్చుకొని మన జీవితంలో ఆయన ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించున్నాడు. ఆమేన్.